రథయాత్ర అంటే కేవలం డే 1 కాదు, ఇది 9 రోజుల పండుగ. ఈ 9 రోజుల్లో మీరు ఏ రోజు వచ్చినా సరే జగన్నాథుడి ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు ఎప్పుడు వచ్చి దర్శించుకుంటే బెటర్ అంటే నేను అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్టి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటూ పూరి జగన్నాథ్ రథయాత్రలోని డే 2లోకి మీ అందరికీ స్వాగతం. అయితే ముందుగా దీని ముందు రిలీజ్ అయిన వీడియో అదే అండి, డే 1 రథయాత్ర యొక్క డే 1 వీడియో మీ అందరికి ఎలా అనిపించింది? మీరు అందరూ సాటిస్ఫై అయ్యారా? ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే అంతకంటే ఆనందం నాకు ఇంకోటి ఉండదు, ఎందుకంటే మనం పనిచేసేది అందుకోసం కదా. సో డే 2 రథయాత్ర ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ మీరు నాన్నగా కనపడుతూనే ఉంటుంది. సో ఏ విధంగా ఉందో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ముందుగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు ఉపయోగపడుతుంది అనమాట. పూరి జగన్నాథ్ రథయాత్రకి ఎప్పుడు వస్తే బాగుంటుంది, ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఈ వీడియోతో క్లారిటీ వస్తుంది. టైం వచ్చేసి ఆల్రెడీ 10 అవుతుంది అనమాట. ఈ రోడ్లన్నీ చూస్తున్నారా ఎంత ఖాళీగా ఉందో? ఇదే రోడ్లో నేను నిన్న వస్తున్నప్పుడు జగన్నాథ్ రథయాత్ర కోసం అసలు బండ్లకు కాదు కదండి, నేను నడవడానికి కూడా ఖాళీ అనేది లేదు. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్తో ఉందన్నమాట. కానీ అదే రోడ్ని ఈరోజు మనం చూస్తుంటే ఈ విధంగా ఉంది. అసలు ఎంత ఫ్రీగా ఎంత ఖాళీగా ఉందో ఒకసారి మీరే చూడండి. మనమైతే ఇప్పుడే ఈ రోడ్ మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం, రథాల దగ్గరికి. చూస్తున్నారా ఏ విధంగా ఉందో? చూడండి, మన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రథాల దగ్గరికి వెళ్ళి చూద్దాం అంట. చూడండి అసలు జనాలు అనేది కనపడుతున్నారా మీకు? చాలా తక్కువ. ఎంత దగ్గరగా ఉన్నామో చూడండి రథానికి. తెలుసు కదా ఇది బలభద్రుడు రథం అని. Kalau bapak నిన్న చూసారా 10 లక్షల మంది ఒకేసారి, ఎంత తోపిడి, ఏ విధంగా నెట్టుకున్నారు, ఎంత మంది ఊపిరాడక అసలు అల్లాడిపోయారు ఒక్కొక్కరు. కానీ ఈరోజు చూసారా ఎవరన్నా ఉన్నారా? మొత్తం చుట్టుపక్కల ఖాళీ, రోడ్డు అంతా ఖాళీ. ఇదే రోడ్లో నిన్న 10 లక్షల మంది జనాలు ఉన్నారు. మరి ఈరోజు తిప్పి కొడితే ఇప్పుడు నిన్న కనీసం 100% వేసుకుంటే ఈరోజు కనీసం 50% అని ఉండాలిగా. 20% కూడా లేదు, 20% కూడా లేదు. అలా ఉందన్నమాట. అంటే మొత్తం ఒకరోజే, ఇదంతా ఒకరోజు మురిపోయారు అనమాట. సో ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. డే 2 అయితే అందరూ డే 1 వచ్చేసి అందరు డే 1 చూసేసి అందరు డే 1 వెళ్ళిపోతే మరి డే 2 కూడా ఉంది కదా. సో డే 2 పరిస్థితి ఎలా ఉందంటే పూరి జగన్నాథ్ రథయాత్ర ఇలా ఉంది. 9 రోజులు ఉందండి ఫెస్టివల్, 9 రోజులు. ఇదిగోండి మీకు కనిపిస్తుందా సుభద్రాదేవి రథం? ఇదే సుభద్రాదేవి రథం. వెనక చూడండి, ఏది ఖాళీగానే ఉందిగా, మొత్తం ఖాళీ. అదిగోండి వెనక అక్కడ నేను వచ్చింది. మరి మిగతాదంతా ఇదిగోండి రోడ్ అంతా. నిన్న ఇదే ప్లేస్ లో ఎంతమంది జనాలు అసలు కొంచెం ఇంచైనా రవ్వంతైనా గ్యాప్ ఉందా ఇక్కడ? కానీ రోడ్డు చూడండి క్లియర్ గా కనపడుతుందా? నిన్న అసలు రోడ్డు అనేది కనపడిందా? మన రోడ్డు మీద ఉన్నాం ఇంకెక్కడ ఉన్నాం కూడా తెలియని అంతమంది జనాలు. ఈ రోజు చూడండి ఖాళీ శుభ్రంగా. ఇదిగోండి దగ్గరికి వెళ్ళి చూపించిన, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపెడతాను చూడండి. ఇదిగోండి ఫ్రీగా వచ్చేసా. అదేనా? చూడండి ఫ్రీ తిరగచ్చు, మీరు ఎలాగైనా తిరగచ్చు, ఫ్రీ, మొత్తం ఫ్రీ. ఇక్కడ వీళ్ళంతా ఎందుకు నిల్చున్నారో తెలుసా? వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే రథాన్ని లాగడానికి తాడు ఉంటది కదా, సో దానికోసం వాళ్ళంతా. అది కూడా పెద్ద జనాలేం లేరు, చూపించాను, అది కూడా చూపెడతాను. ఇవ్వండి వెనక పక్క ఉన్నదంతా పోలీసులు, వీళ్ళు మాత్రం ఇంకా ఒక లైన్ ఇవ్వండి. కింద తాడు కనపడుతుంది.
రెండు% మంది కూడా లేరు. నిన్న 2% మంది ఆ తాళ్ళు లాగడానికి నిన్న ఎగబడ్డారు. ఇప్పుడు రథం దగ్గరికి వెళ్ళి చూద్దాం. రథం దగ్గరికి వచ్చేసి అది ఇదే రథం తాడు ఎంత ఫ్రీగా ఉన్నది చూడండి. వెళ్ళి వీళ్ళంతా వీపులు ఇక్కడి వరకు ఎంట్రీ, మనకి ఇంకా లేదు ఎంట్రీ. కనబడుతుంది, దర్శనం చేసుకోండి. మన కళ్ళ ముందే ఉంది చూడండి, ఎంత దూరం లేదు, కళ్ళ ముందే చాలా ఫ్రీగా. ఎక్కడ ఏ తోపు లేదు చూడండి, ఎక్కడ కనపడుతుందా? ఫ్రీగా నిల్చుందా, ఫ్రీగా కదిలే చూడండి. ఒకసారి రథం కదులుతుంది చూడండి. ఈ మాత్రం దానికి నిన్న ఎంత 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 హడావిడి, ఎంతమంది అసలు వాళ్ళు ఊపిరాడక ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు అసలు ఎంత బాధ అనిపించిందంటే, కావాలని ఒక్కొక్కరు తోపులాటలు, ముఖ్యంగా కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో తాగేసి వచ్చి అడ్డదిడ్డంగా లెక్కలేకుండా సరదాగా ఆకతాయితనంతో వాళ్ళ కింద పడిపోయి వాళ్ళ తొక్కుతున్నా సరే లెక్క లేకుండా తొక్కుతున్నా ముసలోళ్ళు ఆడవాళ్ళు ఏమైనా అల్లాడిపోయారు మేడం. ఎంత ఫ్రీ. ఇవ్వండి రథం దగ్గరికి అయితే వచ్చేసాను చూడు. ఎవరో గాని జగన్నాథుడి రథం దగ్గర కొట్టిన కొబ్బరికాయ ప్రసాదాన్ని తీసుకొచ్చి నాకైతే ఇచ్చారండి. సో 3 రథాలని మనం చూసాం కాబట్టి ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి అక్కడ వాతావరణం కూడా ఎలా ఉందో చూసేసి మనం కొన్ని విషయాలు మాట్లాడుకొని వీడియోని ముగించుకుందాం, ఓకేనా? ఎంత అద్భుతమైన దృశ్యాలో కదా, ఏదో ఒక విధంగా నేను చూసా, మీకు కూడా చూపించా, చాలా సంతోషంగా ఉంది. టెంపుల్కి వెళ్ళే మార్గంలో అంతా కూడా చిన్నపిల్లలు ఇలా శుభ్రం చేస్తున్నారు, సూపర్ కదా, బాగుంది మంచిగా. చిన్నపిల్లలు సర్వీస్, దేవుడికి సేవ, ఎంత మంచిది, ఎంత పుణ్యం. దారంతా ఇదిగో ఖాళీ జనాలు ఎక్కడ పడతారు కూర్చున్నారు ప్రశాంతంగా. ఇంకా నిలబడడానికి వెళ్ళాడితే ఈరోజు కూర్చున్నారు ప్రశాంతంగా ఇదే రోడ్డు పైన. బాగుంది, మొత్తం బాగుంది, చాలా బాగుంది. చిన్న జగన్నాథుడు రథం అన్నమాట, బాగుంది కదా, క్యూట్ గా. ఈ రోజుకి కూడా ఇక వాటర్ కొన్ని సర్వీసులు అయితే ఉన్నాయి, సేవ అయితే చేస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ.
అలాగే గ్లూకోన్ డి అలాంటివి కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది కనపడేదే నిన్న ఇక్కడి నుంచే రథాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇదే చోట మనకి రథాలు మొత్తం సిద్ధం చేసి తీసుకెళ్తారు. ఇక్కడికైతే అలవ్ లేదు ప్రస్తుతానికి. ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్. సో ఇదిగోండి టెంపుల్. బా ఎంత అద్భుతంగా ఉందో కదా చూడటానికి. అసలు ఏమన్నా ఉందా. సో ఇక టెంపుల్ ప్రాంగణం మొత్తం కూడా ఈ విధంగా ఉంది చూడండి. ఈ గుడిని చూస్తుంటే నాకు మీకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఆ విధంగా ఉందండి ఫీలింగ్ అయితే. ఈ కలెక్షన్ 1,81,900 అంటే 901 రూపాయలు. ఇదిగోండి ఇటు నుండి ఏదో టెంపుల్ ఎంట్రన్స్ కనిపించింది నాకు. ఇక్కడ చూస్తే ఫ్రీ మొబైల్, షూస్ ఇవి పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. సో దానికి లైన్ ఉంది. అండ్ ఇక్కడ నుండి ఎంట్రీ. ఇదిగోండి ఇదే టెంపుల్. ఇంకా చూసారుగా కట్టడం మాత్రం అదిరిపోయింది. నేను లోపలికి వెళ్ళలేదు కానీ వెళ్ళిన రోజు చూద్దాం. బట్ బయట నుండే చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి సౌత్ గేట్ అంటండి. సో చాలా దగ్గరగా ఉంది. ఇదిగోండి ఇదే గేట్. లోపలికి వెళ్తే చాలా దగ్గరగా ఉంది. ఆ మెయిన్ గేట్ అయితే చాలా దూరం నడవాలన్నమాట. ఈ టెంపుల్ కి సంబంధించిన వివరాలన్నీ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్తాం కదండి, అప్పుడు డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఇప్పుడైతే నేను టెంపుల్లోకి వెళ్ళట్లేదు కాబట్టి సో వాటి గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. అండ్ బీచ్ దగ్గరకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. బాబా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అసలు కన్స్ట్రక్షన్ కట్టడం మాత్రం భలే ఉంది. ఆహా ఆఖరి కట్టు తిరిగి ఇటు తిరిగి సముద్రంలో దగ్గరకు వచ్చేసాం. నేను ఇప్పుడే బీచ్కి అయితే వచ్చా, కానీ నేనేదో ప్రశాంతంగా ఉంటుంది అనుకొని వస్తే ఒకసారి చూడండి చూస్తున్నారు ఏ విధంగా ఉందో. అది చేపల మార్కెట్లో ఉన్నట్టే ఉన్నారు జనాలు అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది ఉంటారని. నేను ఎవరు ఉండరులే ప్రశాంతంగా బీచ్లో కూర్చొని సరదాగా రిలాక్స్ అవుదాం అనుకున్నా. ఇక్కడ దాకా చూశారు, మీకు ఎలా అనిపించింది మరి? సో రెండో రోజు ఏ విధంగా ఉందని మీరు అయితే డే 1 రోజున లక్షల్లో జనాలు ఉండి డే 2 రోజున కనీసం ఎందుకని అందులో సగం మంది కూడా లేరు అని ఇంకా వాస్తవానికి మనం మాట్లాడుకుంటే డే 1 రోజున 10 లక్షల మంది ఉన్నారు కదా, డే 2 రోజున ఇంకెక్కువ అవ్వాలి లేదా కనీసం తగ్గకుండా అదే విధంగా ఉండాలి. అట్లీస్ట్ 80-90% అన్న ఉండాలి. మరి ఎందుకు మరీ 20-30%కి వెళ్ళిపోయింది? మీకు ఈ ఆలోచన వచ్చిందా? ఎందుకంటే అండి ఇప్పుడు మనం వాస్తవం మాట్లాడుకున్నాం. ఇక్కడికి ఇప్పుడు వచ్చిన జనాలు అందరిలో కూడా అందులో సగం మంది మ్యాక్సిమం ఎందుకు వచ్చారు? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసి వాళ్ళు కూడా 4 రీల్స్ చేసుకోవడానికి వచ్చిన సగం మంది ఉన్నారు. ఓకేనా? సగం మందికి అసలు ఈ జగన్నాథ స్వామి గురించి తెలియదు. అంటే కేవలం రథయాత్ర ఒక ఫేమస్, వరల్డ్ వైడ్ ఫేమస్, అది పెద్ద రథయాత్ర, అక్కడికి వెళ్ళాలి చెయ్యాలి అనే ఉద్దేశంతో వచ్చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది కేవలం మొదటి రోజు దర్శనం చేసుకుంటేనే అది రథయాత్ర కింద పరిగణిస్తున్నారు. అండ్ ఆ రోజు మాత్రమే స్వామి ఆశీర్వాదం మనకు దక్కిద్దని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే అది నిజం అంటారా? అందరూ అదే విధంగా ఆలోచన చేసి మొదటి రోజున ఎగబడి వచ్చేస్తున్నారు అనమాట, పరిగెత్తుకుంటూ ఎక్కడెక్కడ నుండో. సరే వస్తే వచ్చారు, కానీ ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. అసలు నాకు అర్థం కాదండి, లక్షల్లో జనాలు ఉంటారని మీకు తెలుసు కదా, మరి తెలిసినా సరే అంత చిన్నపిల్లల్ని ఎందుకండి? చిన్నపిల్లల్ని, ముసలి పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని. నేను చూసా ప్రెగ్నెంట్ లేడీ కూడా వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు దేవుడిని దర్శించుకోవడానికి రావడం తప్ప అన్నట్ల, ఎందుకు ఆ రోజే రావాలి? మొదటి రోజు ఎందుకు రావాలి? అండ్ మొదటి రోజు వచ్చిన మళ్ళీ రెండో రోజు ఎందుకు కనబడట్లేదు? సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. కుర్రోళ్ళే తట్టుకోలేకపోయారండి, మంచిగా దిట్టంగా ఉన్న వాళ్ళే తట్టుకోలేకపోయారు. ఊపిరి ఆడదు. నా కళ్ళ ముందు వందల మంది ఆ ఊపిరి ఆడక పడిపోయి స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్ పాలైపోయారు. అండ్ ఇంకోటి చూసుకుంటే 2 చచ్చిపోయారు నిన్న ఈ రథయాత్రలో. ఇద్దరు చనిపోయారు అనమాట. వాళ్ళ గవర్నమెంట్ 20 లక్షల రూపాయలు ఇచ్చిందంట. పోయినసారి ఇదే రథయాత్రలో దాదాపు 7 మంది చనిపోయారంట. వాళ్ళకి మనిషికి 25 లక్షలు ప్రకటించి ఇచ్చారంట. సో
సో ఈ సంవత్సరానికి వచ్చేసరికి 5 లక్షలు తగ్గిపోయింది. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి అది ఇంకో 5 లక్షలు తగ్గుద్దా? సరే ఓకే, అది మనకు సంబంధం లేని టాపిక్. సో మనిషి చనిపోయిన తర్వాత ఎంత డబ్బు ఇచ్చినా దానివల్ల ఉపయోగం ఉండదు కదా. ఓకే, అది కూడా వదిలేయండి. అయితే చాలా మంది పాపం అక్కడే పడిపోయి, సో ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. ఎంత ఆశతో వస్తారు కానీ ఇక్కడికి వచ్చాక అలా జరిగితే అది ఎంత బాధాకరంగా ఉండదు చెప్పండి. అందుకని నేను ఏమంటున్నానంటే, సో రథయాత్ర అంటే కేవలం ఒక రోజే కాదండి, డే 1 కాదు, 9 రోజుల పాటు జరుగుతుంది, తెలుసు కదా. సో ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు వచ్చి దర్శించుకుంటే బెటర్ అంటే నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా ఒకవేళ మీరు డే 1 రావాలనుకుని వచ్చినా సరే, ఒకటి కొంచెం డబ్బులు పెట్టుకొని మంచి రూము, ఆ టెంపుల్ దగ్గరలో మంచి రూమ్ తీసుకోండి. హోటల్స్, పెద్ద హోటల్స్, బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ లైన్లో మీరు తీసుకున్నారంటే ఆ స్ట్రైట్ లైన్ ఆ ఎదురు నుంచే కదా, ఆ రోడ్డు పైన ఉండే రథాలు వెళ్తాయి. సో మీరు ఇంకా అక్కడ పైనుంచి నిల్చొని చూసేయచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. సో అలా కాదనుకుంటే మీరు వచ్చిన తర్వాత రూమ్లో స్టే చేయండి, నైట్ వరకు స్టే చేసి నైట్ 10:30, 11 తర్వాత రండి. 10:30, 11 తర్వాత మీరు అదే రోడ్లోకి వచ్చారనుకోండి, ఏదైతే రథాలు వెళ్ళిన రోడ్డు ఉందో ఆ రోడ్లోకి వచ్చారంటే అదే రోడ్లో రథాలన్నీ ఆపేసి ఉంటాయి, ఎవరుండరండి నిజంగా. 10 వరకే హంగామా, 10 వరకు తోపులాటలు అన్నీ కూడా. 10 దాటిన తర్వాత ఎవరు ఉండరు, ఎవరి దారిలో వాళ్ళు పోతారు. అసలు రెండో రోజు ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, ఇళ్ళకి వెళ్ళిపోతారు, మళ్ళీ కనిపించడం కాదు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఆ రోజు నైట్ వచ్చి ఇక్కడ లోకల్స్ వాళ్ళు అందరూ అదే చేస్తారు. ఈ తోపుల్లాలు చేసుకునేది ఇవన్నీ బయట నుండి వచ్చిన లోకల్స్ కాదండి, లోకల్స్ రారు అసలు, చాలా తక్కువ మంది వస్తారు. వాళ్ళందరూ నైట్ టైం వచ్చి దర్శనం చేసుకుంటారు, అండ్ రెండో రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు. సో నేను కూడా మీకు అదే చెప్తున్నా. సో నైట్ టైం 10, 11 తర్వాత రండి, ప్రశాంతంగా దర్శనం చేసుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అద్భుతంగా మీ కళ్ళెదురు ఫ్రీగా చూడొచ్చు అనమాట. అంత తోపులాట్లో మీకు చూసినా కనిపించదు. మీరు నైట్ టైం వచ్చి ఫ్రీగా మీ కళ్ళెదురే ఆ జగన్నాథుని, సుభద్రాదేవిని, అలాగే బలరామ దేవుని అందరినీ మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు రెండో రోజు ఉన్నారంటే, అసలైంది ఈ రోజే అండి, ఈ రోజే కదా అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళోకి తీసుకెళ్ళి ఆడబెట్టేది. మరి ఈ రోజు ఎవరు లేదు, చూసారు కదా వీడియోలో. సో ఈ రోజు వచ్చారనుకోండి చాలా ఫ్రీ అనమాట. ఈ రోజు వీడియోలో మీకు చూపించా కదా ఎంత ఫ్రీగా నేను తిరిగాను, నిన్న ఎంత కష్టపడ్డా, ఈ రోజు ఎంత ఫ్రీగా తిరిగా. సో అదనమాట. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, రథయాత్ర అంటే కేవలం డే 1 కాదు, ఇది 9 రోజుల పండుగ. సో ఈ 9 రోజుల్లో మీరు ఏ రోజు వచ్చినా సరే జగన్నాథుడి ఆశీర్వాదం దొరుకుతుంది. మీలో భక్తి ఉండాలే కానీ మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థించినా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. కానీ మొదటి రోజు వచ్చి హంగామా చేసి వెళ్ళిపోయి అనవసరంగా ఈ రోజు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. నేనైతే అది చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను నా కళ్ళ ముందు అన్ని జరుగుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఓకేనా, ఒకవేళ తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. సో మర్చిపోమాకండి, ఈసారి రథయాత్ర అంటే ఎప్పుడు కూడా ముందే వచ్చేమాకండి, దయచేసి అర్థం చేసుకోండి. నైట్ టైం రండి, ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. నేను ఇప్పుడే మన గౌండిచ్చ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చానండి. ఇప్పటికే రథాలు అయితే ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఎలా ఉందని చూపిస్తా చూడండి. మీరు చూసిన తర్వాత ఇంకా వీడియోని అయితే మనం ముగించేసుకున్నాం. ఓకేనా, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా 3 రథాలు. సో ఆ వెనుకున్నదే గౌండిచ్చ టెంపుల్. ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా, చూపించా కదా. సో అదనమాట, ఇక్కడ నుండి బ్యారికేడ్స్ అనమాట. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసాం రథాన్ని. ఇది వచ్చేసి జగన్నాథుడి రథం, ఇదిగోండి సుభద్రాదేవి రథం అనమాట. పక్కనే మళ్ళీ దాని పక్కనే బలరామ దేవుడిది, బలభద్రుడి రథం. సో ఇంకిక్కడితో ఈ రథయాత్ర అయితే అయిపోయినట్టే. మళ్ళీ విగ్రహాలను లోపలికి తీసుకెళ్ళిపోయి దాదాపుగా 7 రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ రథయాత్ర చేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. సో మీకైతే క్లియర్ గానే చూపించాను అనుకుంటున్నా. సో నేను చెప్పిన విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరో కూడా ఇలా రద్దీగా బాగా క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో వచ్చి ఇబ్బందులు పడద్దండి. నెక్స్ట్ టైం ఎవరన్నా నెక్స్ట్ టైం పూరి జగన్నాథ్ ఎవరైనా రావాలనుకుంటే నేను చెప్పింది మర్చిపోకుండా దగ్గరగా దర్శనం చేసుకోండి. అలాగే రెండో రోజు ఖచ్చితంగా డే 2 కూడా ఉండండి. ఇదే మెయిన్ రోజు అండి. మొదటి రోజు ఏముండదండి, మీరు అక్కడ ఎంతసేపు నిలిచినా సరే రథాలు కదలవు. సాయంత్రం పూట 5ంటికి 4ంటికి కదులుతాయి అనమాట. సో ఆ కాసేపు మీరు చూడగలిగింది. బట్ రెండో రోజు చూసుకుంటే మీకు చాలా దగ్గరగా రథాలను చూడొచ్చు. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తూ, చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ ఒకసారి గట్టిగా జై జగన్నాథ్ అనుకోండి. సో మరి ఉంటానండి. మన ఛానల్ పేరు గుర్తుంది కదా, GST గౌతమ్ సాయి ట్రావెలర్స్, సైనింగ్ ఆఫ్.